బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా రాజకీయాల్లో ఒక అరుదైన కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ పై సైనిక చర్యలు తీసుకునే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారాలను పరిమితం చేస్తూ యుఎస్ సెనేట్ ఒక చారిత్రాత్మక తీర్మానాన్ని ఆమోదించింది. అమెరికా పార్లమెంట్ ముందస్తు అనుమతి లేకుండా అమెరికా సైనిక బలగాలను ఇరాన్తో ఘర్షణలోకి దించకూడదని తీర్మానం స్పష్టం చేస్తోంది. ట్రంప్ పరిపాలనా యంత్రాంగం మిలిటరీ నిర్ణయాలపై సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేయడం, డెమోక్రాట్లతో చేతులు కలపడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. సెనేట్ లో ఈ తీర్మానానికి అనుకూలంగా 50 ఓట్లు, వ్యతిరేకంగా 48 ఓట్లు వచ్చాయి. అధికార రిపబ్లికన్ పార్టీకి చెందిన 4 ప్రముఖ సెనేటర్లు రాన్ పాల్, సుసాన్ కాల్సిన్, లీసా మూర్కోవిస్, బిల్ కాసిడ్ పార్టీ లైన్ దాటి డెమోక్రాట్లకు మద్దతుగా ఓటు వేయడం గమనార్హం. అయితే డెమోక్రాటిక్ పార్టీకి చెందిన సెనేటర్ జాన్ ఫెటర్మెన్ ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేశారు. ఈ తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేకించి రిపబ్లికన్ సెనేటర్లు మిచ్ మెక్కనాల్, డేవ్ మెక్కార్మిక్లు ఓటింగ్కు హాజరు కాకపోవడం కూడా ఈ బిల్లు సులువుగా నెగ్గటానికి కారణమైందని విశ్లేషకులు చెబుతున్నారు. అంతకుముందే యుఎస్ ప్రతినిధుల సభలో కూడా ఈ బిల్లు 215, 208 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. ఈ ఓటింగ్ ఫలితాలపై డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ తీర్మానానికి మద్దతు ఇచ్చిన ప్రజా ప్రతినిధులను ఆయన వీళ్లంతా కేవలం ప్రచారం కోసం పాకులాడేవారంటూ అభివర్ణించారు. వారి చర్యలు దేశభక్తి లేనివి అంటూ మండిపడ్డారు. 2 సభలు ఆమోదించిన ఈ తీర్మానం ఒక కంకరెంట్ రిజల్యూషన్. దీని ప్రత్యేకత ఏంటంటే అధ్యక్షుడి సంతకం అవసరం లేకుండానే ఇది నేరుగా అమల్లోకి వస్తుంది. దీనిపై అధ్యక్షుడు వీటో చేసే అధికారం ఉండదు. అయితే ఈ తీర్మానం చట్టబద్ధతపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి పూర్తి స్థాయి చట్టపరమైన బలం ఉండదని వైట్ హౌస్ కొట్టిపారేసింది. ఇది ఒక ప్రతీకార చర్య మాత్రమేనని అమెరికా అధ్యక్ష భవన అధికారులు పేర్కొన్నారు. పైగా ఇరాన్తో గత ఏప్రిల్ 7 నాటి కాల్పుల విరమణతోనే ఘర్షణలు ముగిశాయి. ప్రస్తుతం అక్కడ ఎలాంటి యుద్ధ వాతావరణం లేదు కాబట్టి సైన్యాన్ని ఉపసంహరించుకోవాలనే మాటకు అర్థం లేదని వైట్ హౌస్ వాదించింది. అయితే డెమోక్రాటిక్ వర్గాలు మాత్రం ఈ తీర్మానం అధ్యక్షుడిని ఖచ్చితంగా కట్టడి చేస్తుందని, ఒకవేళ భవిష్యత్తులో వైట్ హౌస్ దీనిని ఉల్లంఘిస్తే కోర్టు ద్వారా చట్టపరమైన చర్యలకు వెళ్తామని హెచ్చరిస్తున్నాయి. ఈ ఏడాది కాలంలోనే ఇరాన్ యుద్ధ అధికారాల పరిమితిపై అమెరికా సెనేట్ ఓటింగ్ జరపడం ఇది 10వసారి. పశ్చిమాసియాలో అమెరికా మిలిటరీ జోక్యంపై, అలాగే యుద్ధాలు ప్రకటించే విషయంలో అధ్యక్షుడికి కాంగ్రెస్ కు మధ్య ఉండే అధికార సమతుల్యతపై వాషింగ్టన్లో జరుగుతున్న సుదీర్ఘ రాజకీయ పోరాటానికి ఈ తీర్మానం ఒక నిదర్శనంగా నిలిచింది.